ఏంటి తారకన్న కొత్త లుక్ లో ఈ రేంజ్ లో ఉన్నాడు. తారకన్న లేటెస్ట్ గా ఒక పిక్ వచ్చింది బయటికి, చూసారా? షూటింగ్ కి 1 వీక్ గ్యాప్ ఇచ్చారని చెప్పి నిన్న వీడియోలో చెప్పా. నెక్స్ట్ షెడ్యూల్ మనకి రామోజీ ఫిలిమ్స్ తోటి తర్వాత శ్రీలంకలో ఉంటుందని చెప్పి. తారకన్న మళ్ళీ బాడీ అయితే బిల్డ్ అయితే చేస్తున్నాడు. మీరు పిక్ వేస్తాను చూడండి. తారకన్న ఎవరో ఫ్యాన్ కి ఫోటో షూట్ ఇచ్చినట్లు ఉన్నాడు తన ఇంట్లోనే అనుకుంటా. ఎటువంటి మేకప్ లేకుండా ఆ బ్రీడ్ కూడా ఎటువంటి సెట్టింగ్ కూడా లేకుండా న్యాచురల్ గా అట్లా వదిలేసి తారకన్న ఫోటోలు అయితే ఉన్నాడు. సో మీరు చూస్తుండండి, తారకన్న ఫేస్ లో కొంచెం గ్లో వచ్చింది అండ్ అలాగే కొంచెం లావ్ అయినట్లయితే కనిపిస్తుంది తారకన్నది. అంటే మనకి ఏటీసీ మొత్తం కంప్లీట్ అయిపోయిందా స్టోరీ సినిమా షూటింగ్ అని చెప్పి అనిపిస్తుంది. ఏటీసీ అంటే అది ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలా మొత్తం మన లూగర్ ఉంటాడు. ఆ లూగర్ క్యారెక్టర్ ఏందో తెలుసుగా ఆ సెషన్. మరి ఆ లూగర్ పోర్షన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఇప్పుడు డ్రాగన్ గా షిఫ్ట్ కొట్టడానికి మళ్ళీ హెవీ లుక్ లోకి వస్తున్నాడు. ఎందుకు హెవీ లుక్ వస్తున్నాడు, ఎందుకు షిఫ్ట్ కొట్టాలి అని మీరు అనవచ్చు. మనకి ఎప్పుడో 2022 లో జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే రోజు లెస్ట్ మూవీ విత్ ప్రశాంత్ నీల్ అని చెప్పి ఒక పోస్ట్ చేసి దాంట్లో ఒక ప్రీ లుక్ అయితే వదిలాడు. దాదాపు 200K లైక్స్ వరకు వెళ్ళింది. అప్పట్లో సెన్సేషన్ సృష్టించిన లుక్ అది. అంత రీచ్ అయితే సృష్టించింది ఇండియా వైడ్ గా. తారకన్న దాంట్లో హైట్ లో ఓపెన్ చేసుకొని సీరియస్ లుక్ లో ఉండి గెడ్డంతో మంచి ఇట్లా లాఫ్ ఫేస్ తో అయితే ఉంటాడు. ఇప్పుడు ఈ లుక్ చూస్తున్నా కూడా సేమ్ అదే లుక్ వైబ్ అయితే వస్తుంది. మరి తారకన్న ఏమైనా షిఫ్ట్ కొడుతున్నాడా డ్రాగన్ కి? లూగర్ నుంచి డ్రాగన్ కి షిఫ్ట్ కొట్టడానికి కొత్త లుక్ ట్రై చేస్తున్నాడా? సో ఏటీసీ నుంచి జీటీసీకి గోల్డెన్ ట్రయాంగిల్ లోకి వెళ్ళబోతున్నాడు తారకన్న అని చెప్పి ఫిక్స్ అవ్వాల్సిందే మనం. శ్రీలంకలో లెస్ షెడ్యూల్ అంటున్నారు. మరి అది క్లైమాక్స్ పోర్షన్ అయ్యి ఉండొచ్చు. ఆల్రెడీ క్లైమాక్స్ తీసేస్తారులే కానీ. సో మరి ఇది నాకు తెలిసి అయితే గోల్డెన్ ట్రయాంగిల్ సీక్వెన్స్ కోసం వెళ్తున్నారు అనుకుంటా. కంటిన్యూషన్ షూటింగ్ అంతే, ఆపేదే లేదు వాళ్ళు. ఇది కంప్లీట్ అయిపోతే కంటిన్యూస్ గా 2 months 6 months లో 2 movies వస్తాయి మనకి తారకన్న దగ్గర నుంచి. సో ఈ 1 year మూవీ లేకపోయినా కానీ భరించండి. నెక్స్ట్ 1 year లో మనకి 2 movies అయితే చూడొచ్చు బ్యాక్ టు బ్యాక్.